హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ చేస్తారు కదూ. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీకు కూడా నా వీడియోస్ నచ్చితే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము త్వరలో 4K ఫ్యామిలీ అయిపోవాలండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ అండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, బట్ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అదేదో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసి లైక్, షేర్, కామెంట్ చేసేసి చూడండి. నాకు కొంచెం హ్యాపీగా సపోర్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి, అంటే నిన్నటి వ్లాగ్ అనమాట. మార్నింగ్ పాలు పెట్టేశాను స్టవ్ మీద. ఎవ్రీడే మార్నింగ్ మిల్క్, కాఫీ, చాయ్తోనే కదా ఎవరి డే అయినా స్టార్ట్ అయ్యేది. మా ఇంట్లో కూడా అంతేనండి. మార్నింగే పాలు పెట్టేశాను అనమాట. ఇంకా పాలు కాగగానే మా వారికి చాయ్ పెట్టించాను. తనేమో చాయ్ తాగుతారు, నేనేమో కాఫీ తాగుతాను అనమాట. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి. కాఫీ లవర్స్ ఎవరున్నారో ఒక్కసారి కామెంట్ సెక్షన్లోకి వచ్చేసేయండి. తర్వాత చాయ్, కాఫీ తాగుతూ ప్రతిరోజు దేవుడి పాటలు వింటామండి. మా డే ప్రతిరోజు దేవుడి పాటలతో స్టార్ట్ అవుతుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఒక పక్కన పిల్లలు స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు. ఇక్కడ మా వారు టిఫిన్ తీసుకొచ్చారనమాట. కొంచెం నాకు హెల్త్ బాగాలేదండి, ఆడవాళ్ళ కంటే తెలిసిందే కదా. సో కొంచెం హెల్త్ రీజన్స్ వచ్చిందనమాట. దానివల్ల ఇంకా నేనేం చేయలేదు. పాపం తను వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చారు. టిఫిన్ తినేసి ఇంకా మా బుడ్డిగాళ్ళు రెడీ అయిపోతున్నారు. ఆ బ్యాగులు చూడండి ఎంత బరువు. తినేది తక్కువ, బ్యాగులు బరువు ఎక్కువ. అదే అంటున్నాను, మీరు తినేదానికి మోసే బ్యాగులకి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను అనమాట. సో అయినా కూడా వాళ్ళ హర్రీ బర్రీలో ఉన్నారు. ఇంకా మా వారు డ్రాప్ చేసేసి వచ్చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా మా బాబాయ్ అయితే రోజు సైకిల్ మీద వెళ్తాడు, కానీ నిన్న వాడిని కూడా దింపారు, సైకిల్ పంచర్ అయిందని. ఇంకా ఇది ఈవినింగ్ అండి. ఇంకా నాది లంచ్ అంతా అయిపోయాక ఈవినింగ్ పిల్లల కోసమని మ్యాగీ చేస్తున్నాను అనమాట. నేనంటే వ్లాగ్లో చెప్పాను కదా, మొన్న జెప్టోలో ఇది బుక్ చేశాను, ఫ్రెంచ్ ఫ్రైస్, మ్యాగీ నూడిల్స్ అని చెప్పి కాంబో ప్యాక్ అండి. ఇది బుక్ చేశాను అనమాట. సో ఇది చేస్తున్నాను ఇక్కడ. మరి మీరందరూ ఎలా చేస్తారో నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ బాండీలో అంతా వేసేసి, పౌడర్ వేసేసి, వాటర్ పోసి స్టవ్ మీద పెడతానమాట. ఎందుకు నాకు ఆ ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంటుందని అనిపిస్తుంది. మంచిగా మసాలా అది కూడా ఉడుకుతుందండి. వాటర్ అది ఉడికేటప్పుడు మనం ఒకసారి కింద నుంచి పైకి కలుపుకోవాలి. మ్యాగీ చేయడం రాదా ఏంటి అని చెప్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, నా ప్రాసెస్లో ఎలా చేస్తానో అని మీకు చెప్తున్నాను. అంటే మ్యాగీ ఎవరికైనా ఈజీయే కదా, జస్ట్ 2 minutes అని అందుకే అంటాం కదా. ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. క్లైమేట్ చూడండి ఎంత చల్లగా ఉందో. సాయంత్రం పూట వర్షం పడుతుంది కదా. నేను మా పిల్లల గురించి వెయిట్ చేస్తున్నాను, ఏమైనా వర్షంలో వస్తారో ఏంటో అని. కొంతమంది స్కూల్ పిల్లలు వచ్చేస్తున్నారు. అదిగో మా బుడ్డిగాళ్ళు కూడా వచ్చేస్తున్నారండి. హర్ష, కార్తిక ముందే వచ్చేసారనమాట. వీళ్ళిద్దరూ కొంచెం వెనకాల నెమ్మదిగా నడుచుకొస్తున్నారు. అలసిపోయారనమాట. ఇక్కడ వర్షం పడింది, మట్టి వాసన భలే ఉంటుంది కదా. వర్షం పడితే మట్టి వాసన ఎంతమందికి ఇష్టము? నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే నా వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయమని అడిగాను కదా, కామెంట్ చేసేయచ్చు కదా. త్వరగా మన ఛానల్ 4K సబ్స్క్రైబర్స్ అయిపోవాలండి. తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయ్యిందని చెప్పాను కదా, వర్షం అది పడుతోంది. ఇంకా చీకటి అయిపోయింది. మా వారైతే ఇప్పుడే వచ్చారండి. చాయ్ పెట్టాను ఆయన గురించి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. తనకేమో చాయ్ అలవాటు, నేనేమో మధ్యలో కొసరు కాఫీ తాగుతూ ఉంటాను. నాకైతే కాఫీ అంటే ప్రాణం అనమాట. అసలు అన్నం లేకపోయినా పర్వాలేదు, కాఫీ మాత్రం ఉండాలి. తనేమో అక్కడ టీవీ చూస్తున్నారు, న్యూస్ అవేవో పెట్టుకుంటున్నారు అనమాట. రిలాక్స్ అయ్యి టీవీ చేతిలో, మొబైల్. ఇంకా రిలాక్సేషన్ టైం ఇప్పుడే కదా. ఇంకా నా డిన్నర్ పనులు అవి కూడా స్టార్ట్ చేసేయాలండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.
దానికన్నా ముందు నేను ఎప్పుడూ చెప్పేది మీకు గుర్తుంటుంది కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.